బంగ్లాదేశీలు ఇప్పుడు బెంగాల్ నుంచి ఇతర ప్రాంతాలకి దక్షిణాదికి కూడా వచ్చేస్తున్నారు. తెలిసి వస్తున్నటువంటి వాళ్ళని ఇప్పుడు బల్క్గా వస్తే మాత్రం పట్టుకుని వెనక్కి పంపిస్తున్నారు. తమిళనాడులో 50 మంది అక్రమంగా వచ్చినట్టు బంగ్లాదేశీ నేషనల్స్ని హౌరా స్టేషన్లోనే గుర్తించి వెంటనే వెనక్కి పంపించారు. ఆ పంపించేటప్పుడు ఊరికి ఎక్కేసి వెళ్ళిపోమనకుండా తమిళనాడు పోలీసులు కూడా ఎక్కి వెస్ట్ బెంగాల్ పోలీసులకి అప్పచెప్పడం అన్నటువంటిది కీలకం. బంగ్లాదేశ్ బోర్డర్ దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టడం అన్నట్టు బీఎస్ఎఫ్ వాళ్ళకి అప్పచెప్పడం అన్నట్టు. ఇదిగో వీళ్ళే అనమాట. ఇది బంగ్లాదేశ్ వాళ్ళు చేస్తున్నటువంటిది. అంటే బంగ్లాదేశీలు ఇప్పుడు కొత్త ప్రదేశాలకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని తిప్పి పంపే ప్రయత్నాలు కూడా సీరియస్గా జరుగుతున్నాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. సీఎం విజయ్ ప్రభుత్వం కూడా అక్కడ వెనక్కే తిప్పి పంపించింది. కర్ణాటకలో మాత్రం సైలెంట్గా ఊరుకుంటున్నారు, తెలంగాణలో కూడా సైలెంట్గా ఊరుకుంటున్నారు. ఆ 2 చోట్ల పెరిగిపోతే ఆ తర్వాత ఎవరేం చేయలేరు.